ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే మేడం, నేను వస్తాను. ఇందాక గుడ్ మార్నింగ్ మేడం అని పొరపాటుగా చెప్పాను. ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను, విను. బ్యాడ్ మార్నింగ్ మమ్మీ. నాకు మాటలు రాకుండా ఉండడానికి ఏం కలిపావి అందులో? ఏంటి మమ్మీ, నోరు పడిపోయిందా? అయ్యో, మాట రావట్లేదా? ఏం కలిపావో చెప్పు. కంగారు పడకలే, విషయం ఏం కలపలేదు. నువ్వు చచ్చిపోవులే. కాకపోతే కాసేపు మాట పడిపోతుంది. నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదని ఇలా సెట్ చేశా. అయినా 100 గొడ్లు తిన్న రాబందు ఒక గాలివానకే చచ్చినట్టు నేను మారిపోయినట్టు నటిస్తే నువ్వు అంత ఈజీగా ఎలా నమ్మేసావే? నా దారిలో వచ్చి మా అమ్మలా నటించి నన్ను కొట్టి వెళ్ళిపోతే నేను చూస్తూ కూర్చుంటానా? లేదు, కొంచెం వెనక్కి వెళ్ళి చిన్న ఫ్లాష్ కట్ వేసుకుందామా? ఎవరివే నువ్వు? మా వారికి ధారాదత్తం అయినట్టు తీసుకుంటాను అంటే ఆశపడుతూ వచ్చి కాలు పెడతావా ఈ ఇంట? నాకు ఈ దత్తత ఇష్టం లేదు. ఎంత దెబ్బ కొట్టింది అంకుల్. నా ప్లాన్ ని నాకే రివర్స్ గా చేసి ఈ దత్తతను ఆపేసింది. అవునమ్మా, నేను ఇది అసలు ఊహించలేదు. తాను అనుకున్నది సాధించుకుంది. ఆస్తి మొత్తం కాచేయడానికి ఇంకెన్ని ప్లాన్లు వేస్తుందో. ఎప్పుడో తను వేసే ప్లాన్ల గురించి కాదు అంకుల్, రేపు జరగబోయే దత్తత గురించి ఆలోచించాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా? అపూర్వ ఆపేసిందిగా. ఒకవేళ రేపు నువ్వు శోభాచంద్రలా వేషం వేసినా బావగారికి అనుమానం వస్తుందే తప్ప దత్తతే జరగదు. జరగాలంకుల్. ఆస్తి అపూర్వ చేతిలోకి పోయి శోభాచంద్ర గారి కలలు సమూలంగా నాశనం కాకుండా ఉండాలి అంటే జరిగే తీరాలి. ఈ ఆస్తి మీద నాకు ఆశ లేదంకుల్, కానీ శోభాచంద్ర గారి కలల్ని నేను నిలబెట్టాలన్న ఆశను చంపుకోలేను. అందుకే ఈ దత్తత జరిగే తీరాలి. నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా, కానీ దత్తత ఎలా జరుగుతుంది? మనం గట్టిగా అనుకుంటే ఆ అపూర్వకి చెప్పుతో కొట్టినంత గట్టిగా జవాబు చెప్పగలం. నా దగ్గర ఓ ప్లాన్ ఉంది. ఏంటమ్మా ప్లాన్? ఆ ప్లాన్ మనిద్దరి పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అదన్న మాట. ప్లాన్ ఏంటో నేను అంకుల్కి చాలా క్లియర్గా చెప్పాను. ఆ ప్లాన్లో భాగమే నీ నోరు పడిపోవడం. నోరు పడిపోవడానికి అసలు ఏం చేసావే? దాంట్లో ఏం కలిపావు? దాంట్లో నోరు పడిపోవడానికి ఏం చేశానని అడుగుతున్నావా? ఏం కలిపావు చెప్పు.
ఆన్లైన్లో వెతికితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది అపూర్వ. నా నోరు పడిపోయినంత మాత్రాన నీ దత్తత ఎలా జరుగుతుంది? నా నోరు పడిపోయినంతలోనే దత్తత ఎలా జరుగుతుంది అని అడుగుతున్నావా? ఆ చూసావా ఎలా కనిపెట్టేశాను? ఇంటెలిజెంట్ నేను. ముందు చెప్పవే, ఎలా జరుగుతుంది? ఇంకా ప్లాన్ పూర్తిగా అమలు అవ్వలేదా పూర్వా? జస్ట్ ఇప్పుడే మొదలైంది. ఏంటి? వద్దు. అపూర్వ 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 ఆంటీ! అయ్యో ఆంటీ! ఎందుకు ఆంటీ కొడుతున్నారు? అపూర్వ ఏం చేస్తున్నావు? ఏమైంది? అపూర్వ ఆంటీ! ఆంటీ ప్లీజ్ ఆంటీ కొట్టొద్దు. ఏం జరుగుతుందో ఏంటో. అపూర్వ అయ్యో అపూర్వ అపూర్వ వదినా! అపూర్వ మీకేమైంది ఆంటీ? ఆ! ఆంటీ! అయ్యో ఆంటీ! ఎందుకు ఆంటీ కొడుతున్నారు? మీకేమైంది ఆంటీ? కొట్టొద్దు ఆంటీ! నన్ను వదిలేయండి ఆంటీ! అయ్యో ఆంటీ! ఆంటీ! నన్ను వదిలేయండి ఆంటీ! ప్లీజ్ ఆంటీ! నన్ను కొట్టొద్దు ఆంటీ! అమ్మా! ఆంటీ! ఆంటీ! నన్ను వదిలేయండి ఆంటీ! ప్లీజ్ ఆంటీ! ఆంటీ! అయ్యో! ఆంటీ ఎందుకు కొడుతున్నారు ఆంటీ? ఆంటీ! ఎవరే నీ కాంటీ? ఈ ఇంట్లో ఉన్న అందరి అంతు చూడ్డానికొచ్చిన చండీని. అయ్యో అదేంటంటే అలా అంటున్నారు? రాత్రి మీరు శోభాచంద్ర అన్నారు. అవును, నేనే శోభాచంద్రని. నేనే అపూర్వని. ఈ ఇంట్లో అన్నీ నేనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.